42% రిజర్వేషన్ను అమలు చేసేంత వరకు పోరాటం ఆగదని బీసీ ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవీందర్, సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజ్ కుమార్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ను అమలు చేసేంత వరకు పోరాటం ఆగదని బీసీ ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బెట రవీందర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి టంగుటూరు రాజ్ కుమార్, మండల అధ్యక్షుడు ఏబూసి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పట్టణంలోని చాణక్య డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన జమ్మికుంట బంద్ స్వచ్ఛందంగా సంపూర్ణంగా జరిగిందని వారు తెలిపారు. ఈ బంద్కు సహకరించిన వ్యాపార, వాణిజ్య సంస్థల, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలకు, పట్టణ, మండల ప్రజలకు, కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ, ఎస్సీ కుల సంఘ నాయకులకు, సహకరించిన ఇతర సంఘాల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 42% రిజర్వేషన్లు అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతు తీర్మానం చేసి రాష్ట్ర గవర్నర్కు పంపించడం చాలా సంతోషమన్నారు. సుప్రీంకోర్టుకు అగ్రకులాలకు చెందిన ఒక వ్యక్తి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వరాదని పిటిషన్ వేయడంతో కోర్టు కొట్టివేయడం బాధాకరమన్నారు. అయితే అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్కు మద్దతిస్తున్నందున కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీని ఒప్పించి పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే విధంగా చూడాలని కోరారు. లేని ఎడల బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని వారు తెలిపారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలతో సహా అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్కు మద్దతిస్తున్నామని ప్రకటించారన్నారు. మరి ఈ పోరాటం ఏ పార్టీపైన చేస్తున్నారని కొంతమంది మేధావులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని వారు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు 19%, బీసీలకు 50%, మొత్తం 69% రిజర్వేషన్లు అమలు జరుగుతుందన్నారు. అవసరమైతే ఆ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేస్తున్నారో ప్రత్యేకమైన కమిటీ చేసి దానిపై అధ్యయనం చేసి తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా 42% రిజర్వేషన్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు సమ్మెట సదానందం, దాసరి రామ్మూర్తి గౌడ్, ధర్ముల శంకర్, రావుల తిరుపతి, గండి రంజిత్ కుమార్, కైలాసకోటి సమ్మయ్య, రాచమల్ల రవి, బూరుగుపల్లి రాము, పసుపునూటి మల్లికార్జున్, బూరుగుపల్లి నాగరాజు, శనగొండ శ్రీనివాస్, రావుల రాజేందర్, రావుల అంచి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియాలి. విద్యా సంస్థలు కానీ, వాణిజ్య వ్యాపార సంఘాలు కానీ, అదేవిధంగా తెల్లారులైతే చెయ్యాడితే పొట్ట గడవనటువంటి పరిస్థితులలో కూడా బజ్జీల బండ్లు కానీ, టీ షాపులు కానీ, కిరాణం సంఘం కానీ, వర్తక సంఘాలు కానీ, అనేక సంఘాలు అన్నా మేము గతంలో తెలంగాణ ఉద్యమానికి ఏదైతే బాసాడుగా నిలిచినామో బీసీ సంఘానికి కూడా మేము బాసాడుగా నిలుస్తాం, ఎందుకంటే సంపూర్ణ మద్దతు తెలుపుతామని చెప్పి ప్రతి ఒక్కరూ మేము సైతం బీసీ పోరాటాలు ఉంటామని చెప్పి వారు సైతం బీసీల పట్ల ఉండి నిన్నటి బంద్ను సక్సెస్ చేసినందుకు వారందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమం జరిగిన సందర్భంలో సకల జనుల సమ్మె, సకల జనులు అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే సాధించిందో, అన్ని పార్టీలు ఏ రకంగా అయితే ఇచ్చిందో, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ, ఏ పార్టీలైనా కానీ బీసీలకు అండగా నిలిచి రిజర్వేషన్ సాధించినట్టయితే 72% ఉన్నటువంటి బీసీ ప్రజలు మీ అందరికీ బ్రహ్మరథం పడతారని అన్ని పార్టీలకు బీసీ సంఘాల తరఫున మేము తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ కమిషన్ ఉంది, బీసీ కమిషన్ వాళ్ళను ఏదైతే తమిళనాడులో సార్ చెప్పిన విధంగా తమిళనాడులో ఏదైతే జరిగిందో అది జరిగిన అని జస్టిస్ ద్వారా ఒక కమిషన్ వేసి అక్కడైతే ఎట్లా సాధ్యమైంది, ఇక్కడెందుకు సాధ్యమైతలేదు, పూర్వపరాల ఆలోచన చేసి అధ్యయనం చేసి తమిళనాడు వెళ్ళి అధ్యయనం చేసి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు కూడా అటువంటి రిజర్వేషన్ వర్తించే విధంగా చేయాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి జమ్మిగుంట ప్రజలకు అందరికీ, అదేవిధంగా విద్యుత్ సంబంధించినటువంటి విద్యుత్ ఉద్యోగులకు, మన టీచర్ ఉద్యోగులకు, అదేవిధంగా ప్రత్యేకంగా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సకల జనుల సభలో వారు ఉద్యమం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి బంద్కు ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవర్లు, కండక్టర్లు అందరూ కూడా బస్సులు బంద్ చేసి సహకరించినందుకు వారందరికీ బీసీ సంఘాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ బంద్కు సంపూర్ణ మద్దతు
తెలియజేస్తూ మరి వివిధ పార్టీల వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, సిపిఐ, సిపిఎం, అట్లాగే దళిత సంఘాలు, మరి జాగృతి సంస్థ నుంచి కవితక్క గారు అందరూ కూడా మద్దతు తెలిపినందుకు వారికి ప్రత్యేకంగా మేము అభినందన తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గత 3 రోజుల నుంచి వెళ్ళి మా బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావి వర్గం అందరూ కూడా సన్నాహక సమావేశంలో, బైక్ ర్యాలీలో, నిన్న జరిగిన బంద్లో కూడా విశేషంగా కృషి చేసినందుకు వారికి అందరికీ ప్రత్యేక అభినందనలు. మరి ఇక్కడ నిన్న జరిగిన బంద్ గురించి చాలామందిని ప్రశ్నిస్తున్నారు, మీడియాలలో వస్తున్న చూసాం. ఎవరిపైన ఈ బంద్ అనేది మేము ఒక్కటే తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా మరి బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థ తీసుకున్న ఆలోచన వచ్చిన కాంగ్రెస్కు మా బీసీ సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మరి స్తబ్దంగా ఉన్న ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి కాబట్టి 42% రిజర్వేషన్ అనేది కామారెడ్డి డిక్లేర్ చేసింది కాబట్టి వాటిని తప్పనిసరిగా అమలుపరచాలని మేము కోరుతున్నాం. అంతేకాదు మరి చాలామంది ప్రశ్నిస్తున్నారు, మరి అందరూ పాల్గొన్నప్పుడు ఎవరు చేయాలనేది. మేము ఏమంటున్నాం కదా అంటే, తమిళనాడు రాష్ట్రంలో ఇదే ఉద్యమం జరిగింది. ఆ తమిళనాడు రాష్ట్రంలో బీసీలకు 50% రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీలకు 19% రిజర్వేషన్, మొత్తం 69% రిజర్వేషన్ అక్కడ అమలుపరిచినప్పుడు పక్కనే ఉన్న తెలంగాణలో మరి ప్రభుత్వాలు ఎందుకు అమలుపరచలేవు? మరి దానిపైన మేము కోరేది ఏంటంటే, తప్పనిసరిగా ఒక కమిటీని వేయండి. మా బీసీలో చాలామంది మేధావి వర్గం ఉన్నారు, మరి ఉద్యోగస్తులు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వారితో కమిటీ వేసి తమిళనాడులో మరి ఎట్లనైతే అక్కడ అమలు పరిచిరో దాన్ని అధ్యయనం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే ఖచ్చితంగా మా బీసీలకు న్యాయం జరుగుతుందని మేము ఆలోచిస్తున్నాం. 2% రిజర్వేషను అనేటువంటిది తప్పనిసరి అమలు చేయాలి. 42% రిజర్వేషన్ను అమలు చేద్దామని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానాన్ని గవర్నర్కు పంపించడం జరిగింది. తర్వాత గవర్నరు ఆమోదం లేకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి ఓ అగ్రకులాలకు చెందినటువంటి ఓ వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్ళి దానిపైన స్టే తీసుకురావడం జరిగింది. దీనికి వ్యతిరేకంగానే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇప్పటికైనా కూడా తప్పనిసరి 42% రిజర్వేషన్ కల్పించాలి. ఇందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని పార్టీల మద్దతు ఉంది కాబట్టి, అన్ని పార్టీల వాళ్ళు ఈ బీసీ రిజర్వేషన్ మద్దతు పలికిలు కాబట్టి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి తప్పనిసరి వారి యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ఈ అఖిలపక్ష నాయకులందరినీ ప్రధానమంత్రి మోడీ దగ్గరికి తీసుకువెళ్ళి అతన్ని ఒప్పించి పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదింప చేసి తప్పనిసరి 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మా బీసీ సంఘాల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ 42% రిజర్వేషన్ సాధించే వరకు బీసీ సంఘాల తరఫున తప్పనిసరి పోరాటం కొనసాగిస్తాము, ఎంతటికైనా కూడా తెగిస్తామని చెప్పేసి నేను తెలుపుతున్నాను. అంత